టీజీ సెట్ 2026 ఆన్లైన్ అప్లికేషన్ మొబైల్లో ఎలా అప్లై చేయాలో తెలియట్లేదా? తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. టీజీ సెట్ 2026 ఆన్లైన్ అప్లికేషన్ మొబైల్లో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తా. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వరల్డ్. ఇప్పుడు మన మొబైల్లో టీజీ సెట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మన మొబైల్లో క్రోమ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో టీజీ సెట్ 2026 అని సెర్చ్ చేసుకోవాలి. వెబ్సైట్ చివర్లో telanganasет.org అని ఉంటుంది, చూసుకొని క్లిక్ చేసుకోవాలి. మనము సెట్ అప్లికేషన్ మొబైల్లో చేస్తున్నాము. మనకు అన్ని ఆప్షన్స్ క్లియర్గా కనిపించాలంటే మొబైల్లో డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన వెబ్సైట్లో పైన కనిపిస్తున్న 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి 2 హెడ్లైన్స్ కనిపిస్తుంది. ఒకటి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్. ఎవరైనా నోటిఫికేషన్ చదవాలనుకుంటే చదవండి, లేదు డైరెక్ట్ అప్లై చేస్తా అంటే పే అప్లికేషన్ ఫీ మీద క్లిక్ చేయాలి. ఫీ పేమెంట్ చేయాలంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పీజీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ మన పీజీ సర్టిఫికేట్స్లో మన నేమ్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. అండ్ మనము యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ కన్ఫర్మేషన్ కోసం ఈమెయిల్ ఐడి మళ్ళీ ఒకసారి ఇవ్వాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ నేమ్ అని అడిగారు కదా, ఇక్కడ మనము పీజీ చేసిన కాలేజ్ ఏ యూనివర్సిటీ కిందికి వస్తుందో ఆ నేమ్ అయితే ఇవ్వాలి. ఆప్షన్స్లలో ఉంటుంది. నెక్స్ట్ మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఇచ్చారు కదా, అక్కడ మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఒకవేళ మీరు అక్కడ ఎస్ పెడితే సర్టిఫికేట్ అడుగుతుంది, అప్లోడ్ చేయండి. డస్ యువర్ కమ్యూనిటీ అండ్ ఏబుల్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఇచ్చారు కదా, ఇక్కడ మనము తెలంగాణ వాళ్ళం కాబట్టి ఎస్ పెట్టాలి, నాన్ లోకల్ వాళ్ళు అయితే నో పెట్టాలి. అండ్ మన కమ్యూనిటీ డీటెయిల్స్ అడుగుతుంది, ఎంటర్ చేసుకోవాలి. మన క్యాస్ట్ని మెన్షన్ చేయడం వల్ల మనకి ఫీ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్, హ్యావ్ యూ పాస్డ్ ఆర్ యూ కరెంట్లీ అపియరింగ్ పీజీ అంటే మీరు పీజీ కంప్లీట్ అయ్యారా లేకపోతే పీజీ ఇంకా చదువుతున్నారా అని అడిగారు. పీజీ కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్ చేతిలో ఉంటే పాస్డ్ అని పెట్టండి, డీటెయిల్స్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. అలాగే పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, పీజీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అయితే అపియరింగ్ అని పెట్టండి. నెక్స్ట్ మీ అవైలబిలిటీని బట్టి పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కింద ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా చదివి బాక్స్లలో టిక్ చేయండి. ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. నేను డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నా కాబట్టి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తున్నా. సో మీరు ఏ మెథడ్ అయితే యూజ్ చేశారో సో దాన్ని బట్టి పేమెంట్ అనేది చేసేయండి. నాకు $1029.50 అయితే కట్ అయిపోయింది. పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ పేమెంట్ అని వచ్చినప్పుడు మనకి రెఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఒకవేళ సర్వర్ బిజీ వచ్చి మనకి లాగౌట్ అయిపోయినా కూడా మనము మళ్ళీ లాగిన్ అవ్వడానికి మనకి రెఫరెన్స్ ఐడి అనేది యూజ్ అవుతుంది. బ్యాక్ అవ్వకుండా ఉంటే డైరెక్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ మన డీటెయిల్స్తోనే ఓపెన్ అయిపోతుంది. సో సెకండ్ బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. యాజ్ పర్ మన పీజీ సర్టిఫికేట్స్లో నేమ్స్ ఎలా ఉంటే అలాగే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మన ఫాదర్ నేము, మదర్ నేము మనకి సర్టిఫికేట్స్లో ఎలాగుందో అలాగే సేమ్ ఎంటర్ చేయాలి. స్పెల్ మిస్టేక్స్ అనేది ఉండకూడదు. అండ్ ఫీ పేమెంట్ టైంలో ఇచ్చిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనము క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడానికి పీడిఎఫ్ రెడీ చేసి పెట్టుకోవాలి. అది 300 KB లోపు మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి. దాన్ని మనం అప్లోడ్ చేసుకోవాలి. నేను ఈ పీడిఎఫ్ని అప్లోడ్ చేయడానికి ప్లే స్టోర్ నుంచి ఇమేజ్ టు పీడిఎఫ్ కన్వర్టర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకొని ఆ పీడిఎఫ్ని నేను అప్లోడ్ చేశాను. నెక్స్ట్ స్టెప్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లోని డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. ఫస్ట్ మన హౌస్ నెంబర్ అండ్ విలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. సెకండ్ వన్ మండల్ ఏంటో ఎంటర్ చేయండి. థర్డ్ వన్ డిస్ట్రిక్ట్, మాదైతే రంగారెడ్డి, మీది ఏదైతే అది పెట్టుకోండి. స్టేట్ తెలంగాణ. అండ్ నెక్స్ట్ వన్ పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇండియన్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్, మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కాకుండా ఇంకా మీకు ఏదైనా నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వన్స్ మళ్ళీ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి, అయిపోతుంది. నెక్స్ట్ సెట్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. ఫస్ట్ పీజీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ వన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను పీజీలో కాబట్టి నాది ఎంఏ, నేను ఎంఏ పెట్టాను. సబ్జెక్ట్ ఫర్ సెట్
అంటే మనం సెట్ రాయడానికి ఏ సబ్జెక్ట్ని చూస్ చేస్తున్నాము, అంటే మనం పీజీలో ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటామో అదే సెట్ సెకండ్ పేపర్గా చూస్ చేసుకుంటాం కాబట్టి నేను ఇంగ్లీష్ పెట్టాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ కోర్స్ అంటే మనం ఎంఏ ఏం చేసాం, నాదైతే ఇంగ్లీష్ కాబట్టి నేను ఇంగ్లీష్ పెట్టిన. అండ్ నెక్స్ట్ వన్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, అంటే మీరు తెలుగు మీడియంలో రాయాలనుకుంటున్నారా ఎగ్జాము, ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకుంటున్నారా అని అడుగుతున్నారు. సో కొన్ని పేపర్స్ మాత్రమే తెలుగులో ఉంటాయంట, మిగతావన్నీ ఇంగ్లీష్ హిందీ. సో నాదైతే ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్ పెట్టుకున్నా. మీది ఏ సబ్జెక్ట్ అయితే దానికి అనుగుణంగా మీరు ఎలా రాయగలుగుతారో అది పెట్టుకోండి. మిగతా ఆప్షన్స్ మనం పేమెంట్ చేసినప్పుడు పెట్టిన ఆప్షన్సే, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో వాటిని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంతటితో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎగ్జామ్ సెంటర్స్ని చూస్ చేసుకోవాలి. మనకి నియర్ బై ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టుకోవాలి. ఎగ్జామ్ సెంటర్స్ 9 పెట్టుకోవచ్చు. నేను నా నియర్ బై ఉన్న సెంటర్స్ అన్ని పెట్టుకున్నాను. లాస్ట్ ఫైనల్గా ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో 50 KB జేపీజే ఫార్మాట్లో అడిగారు అండ్ సిగ్నేచర్ 30 KB జేపీజే ఫార్మాట్లో అడిగారు. వీటిని నేను జేపీజే ఫార్మాట్లోకి మార్చడానికి ఇమేజ్ కన్వర్టర్ జేపీజే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని జేపీజే ఫార్మాట్లోకి మార్చుకొని అప్లోడ్ చేశాను. అండ్ కింద ఉన్న డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనము ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. ఇప్పుడు కన్ఫర్మ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. అవైలబుల్గా ఉన్న వాళ్ళు వెంటనే ప్రింట్ తీసుకోండి, లేకపోతే పైన కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనము అప్లికేషన్ ఫామ్ని పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వీలున్నప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thank you.